పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ పంచాంగకర్త, వాస్తు జ్యోతిష పండితులు, హస్త సాముద్రిక నిపుణులు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. ఓం మాతాపితృ గురుభ్యో నమః. నమస్కారం. సిద్ధి విద్యలు సాధారణంగా వింటూ ఉంటాం. అష్టసిద్ధులు సిద్ధించాయను, లేకపోతే నవసిద్ధులు కూడా ఉన్నాయి. అష్టసిద్ధికే నవనిధికే దాస హనుమంతుడు. సో హనుమంతులు వారు అష్టసిద్ధుల్ని కూడా పొంది ఉన్నారు అని అంటుంటారు. ద్వాదశ సిద్ధి విద్యలు అనేది కూడా ఉంటాయని మీ ద్వారానే వినడం జరిగింది. అవి వేరేనా సార్? వాటితో కలిపి కొన్ని సాంప్రదాయాల్లోనూ, కొన్ని సాంప్రదాయాల్లో అది వాటితో కలపకుండా విడిగా 12 రకాల సిద్ధి విద్యలు. ఈ 12 రకాల ద్వాదశ సిద్ధి విద్యలను డెరైవ్ చేసే క్రమం ఏమిటంటే, ఇది స్పిరిచువల్ ఎస్ట్రాలజీకి సంబంధించి, ఆధ్యాత్మిక జ్యోతిష్యానికి సంబంధించి, లేదా నాడీ జ్యోతిష్యానికి సంబంధించి, అగస్త్య నాడి, దత్తనాడి, వీటికి సంబంధించి వారు విశ్లేషణ చేసే క్రమంలో రెమిడియల్ మెజర్స్ ఇవ్వటానికి వారు ద్వాదశ సిద్ధి విద్యలను వారు పేర్కొనటం జరిగింది. ఇందులో మనకు 12 రాసులు ఉంటాయి కదా. ఈ 12 రాసులకు సంబంధించి ఒక్కొక్క రాశికి సంబంధించి ఒక్కొక్క సిద్ధి విద్య వర్తిస్తుంది అని ఆ రాశులకు సంబంధించి ఆ విధంగా చెప్పేది ఈ దత్తనాడి లేదా అగస్త్య నాడి. ఇది నాడీ జ్యోతిష్కులు ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఉన్న తమిళ మలయాళ ప్రాంతంలో చాలా ప్రాంతాల్లో ఉన్నవారు దీన్ని పాటిస్తూ ఉంటారు. ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తాయి సార్ అవి? ఇవి ఖచ్చితంగా చాలా చక్కటి రిజల్ట్స్ ఇస్తూ ఉంటాయి. దీనికి ప్రత్యేకంగా ఒక పూజా విధానాలు, అంటే హవన ప్రక్రియలు ఇటువంటివి కాకుండా ఎవరికి వారు స్వంతంగా, మనం ముందు ఎపిసోడ్స్లో నేను చెప్తున్నట్లుగా స్వంతంగా మంత్ర సాధన చేయటం, ఇటువంటివన్నీ మీరు చెప్పిన ఈ అష్టాసిద్ధులు ఇటువంటివన్నీ వారికి ఎవరైనా గురూపదేశం పొంది వారు స్వంతంగా ప్రత్యేకమైన సాధన, మంత్ర సాధనతో పాటుగా తంత్ర సాధన కూడా. తంత్రం అంటే వేరే ఇదేం కాదు, మంత్రం, దాని తర్వాత ఒక యంత్రం వేసుకోవడం, హవన ప్రక్రియ, ఇవన్నీ చేయటం. హవన ప్రక్రియ తంత్రం, మంత్రము ప్లస్ యంత్రము ప్లస్ హవనం, దట్ ఈస్ తంత్ర. అంటే తంత్ర అంటే చాలా మందికి వేరే దురభిప్రాయం ఉంది, అదేదో క్షుద్ర అని శ్మశానాల్లో చేస్తారు అనేది. తంత్ర అనేది చాలా ఇంకా కఠినమైన దీక్షతో, క్షుద్ర అనేది అందులో పర్వర్టెడ్ స్టేజ్. అంటే అది మరొకరికి అందులో కూడా ప్రాక్టీస్ చేసేవారు ఉంటారు, కానీ వి డోంట్ సజెస్ట్ ఇట్. దాని జోలికి ఎవరు వెళ్ళకూడదు కూడా. అయితే ఈ ద్వాదశ సిద్ధి విద్యలు ఏవైతే ఉన్నాయో రాశి పరంగా కూడా చూసుకోవచ్చు అని అంటున్నారు. అంటే చంద్రుడిని బేస్ చేసుకుని కూడా అవి రిజల్ట్స్ ని ఇస్తాయి అని చెప్తున్నారు, అంతే కదా? కాదండి, రాశి అని చెప్పడం అంటే మనకు 12 రాశులు అని చెప్పడం, చంద్రుడు ఉన్న రాశి అని ఇక్కడ ఉద్దేశం కాదు. లగ్నమేనా? మనం లగ్నము కావచ్చు. ఉదాహరణకి వారికి సంబంధించిన అనారోగ్య సమస్యలకి అని అనుకున్నాం. అనారోగ్య సమస్యలకి 6వ భావాన్ని చూస్తూ ఉన్నాం. ఆ భావాన్ని బట్టి ఆ భావానికి సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి సహజంగా చూసేది 6, 8, 12 భావాలకు సంబంధించి చూస్తాం కదా. అందులో ఏ గ్రహం మేలిఫిక్ గా ఉందో, ఏ గ్రహం చాలా ప్రతికూల ఫలితాలను ఇస్తుందో, ఏ గ్రహం వలన మిగతా కారణాలు ఎన్ని వస్తుంటాయో ఆ గ్రహం ప్లేస్ చేయబడిన రాశిని తీసుకొని వారి ప్రత్యేకంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఇలా కాకుండా, ఇవి రెండూ కాకుండా ధ్రువనాడి అని ఒక ప్రత్యేకమైన సిద్ధాంతం ఉంటుంది. ఈ ధ్రువనాడి సిద్ధాంతం దాంట్లో దీన్ని ప్రాక్టీస్ చేసేవారు దీంట్లో కేవలం స్త్రీ తత్వాలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వటం. అంటే మనకి పురుష తత్వాలు అని అనుకున్న సన్నివేశాలలో ఉదాహరణకి మేధా దక్షిణామూర్తి, అది పురుష తత్వం సంబంధించిన శివునికి రూపం, సిద్ధి విద్య. అలా కాకుండా దాని అమ్మవారికి సంబంధించి మేధా దక్షిణామూర్తి, మూర్తి అంటే ఓ స్వరూపం అని కదా అర్థం, అది స్త్రీ రూపతత్వంగా కూడా భావించి వారు, అంటే అమ్మవారు ధ్యాన రూపంలో దక్షిణాముఖంగా ఉండి చేసే తత్వాన్ని స్త్రీ రూపంగా చూసే తత్వం, అదో తత్వంగా కూడా. తత్వానికి పేరేంటి? దానికి కూడా ఇదే పేరు, మేధా దక్షిణామూర్తి. ఇక్కడ మూర్తి అనే పదానికి అర్థం ఏమిటంటే ఒక మూర్తిత్వం కలిగినది, అంతే, దానికి జెండర్ లేదు అని. ఆ విధంగా చూసే
క్రమం కూడా ఉన్నది. అది ముఖ్యంగా ధ్రువనాడికి సంబంధించి మరియు ప్రత్యేకంగా దానికి సంబంధించిన శాంతి విధానాలను సూచించే ద్వాదశ సిద్ధి విద్యల గురించి సూచించేవారు ఆ విధంగా చేస్తూ ఉంటారు. మరి ఇంతకీ మీరు ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఇందులో అగస్త్య నాడికి సంబంధించి చెప్తున్నారా? ఈ రెండు పద్ధతులకు ఉపయోగించి చెప్తూ ఉన్నాను. ఓకే. ఇందులో ఈ మేధా దక్షిణామూర్తి అనే తత్వం యొక్క ప్రధానమైన విషయం ఏమిటంటే ఇది పంచమ భావానికి సంబంధించి, విద్యాభావానికి సంబంధించి, ఈ తత్వాలకు సంబంధించి విద్యలో వెనకబడిపోవటం. మీరు అంతకుముందు ఎపిసోడ్స్ లో మీరు అడిగారు ఏమిటి చదువుకున్నది తరచూ మర్చిపోతున్నారు అంటే, అటువంటి సన్నివేశంలో చెప్పాను అది మర్చిపోవటం అనేది చెప్పడం అనేది కేవలం అబద్ధం, అది వారు పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయట్లేదు అనేది. ఇట్లా కాన్సన్ట్రేట్ చదివిన విషయాన్ని పరిపూర్ణంగా కాన్సన్ట్రేట్ చేసి చదవటం, కాన్సన్ట్రేటెడ్గా చదివి వారు జ్ఞప్తికి గుర్తుపెట్టుకోవటం, పోటీ పరీక్షల్లో వాళ్ళకి మీరు అంతకుముందు ఎపిసోడ్స్లో అడిగారు టెన్షన్ వలన, నేను అదే అనబోతున్నాను, భయం వలన కూడా మర్చిపోతాం కదా సార్. ఈ టెన్షన్ మూలకంగా వచ్చే తత్వాల నుంచి, అంటే కొంతమందికి టెన్షన్ వచ్చినప్పుడు వారికి అన్నీ గుర్తుంటాయి, రాయటానికి ఉంటుంది కానీ చేతులు సహకరించం, చెమటలు పడుతూ వణుకుతూ ఉంటాయి. ఇటువంటి లక్షణాలకు ఉపయోగపడేది స్త్రీ రూప శక్తిగా భావించే మేధా దక్షిణామూర్తి. జ్ఞప్తిగా భావించి అంటే ఏదైనా జ్ఞప్తికి తెచ్చుకోవటం, ఇటువంటి తత్వాలకి మామూలుగా మనకు అందరికీ అనుకూలంగా ఉండే మనం చూసే పురుష తత్వానికి సంబంధించిన మేధా దక్షిణామూర్తి తత్వం. ఈ తత్వాలకు సంబంధించిన మంత్రాలు వాళ్ళు ముందు నుంచి పోటీ పరీక్షలో పాల్గొంటున్న వారికి వాళ్ళు ముందు నుంచి సాధన చేసుకుంటున్న సమయంలో వారి ప్రాక్టికల్గా వారికి త్వరగా అన్నీ గుర్తుండటం, వారు చదివినది వెంటనే కాన్సెప్ట్ ఓరియంటెడ్గా వాళ్ళ బ్రెయిన్లోకి వెళ్ళటం అనేది జరుగుతుంది. ఇందులో ఇది మాత్రమే కాకుండా ఏదైనా ముఖ్యమైన పని అంటే రచయితలు ఉన్నారు, ఇలాంటి ఏదైనా వ్యాసాలు రాసేవారు, నవలు రాసేవారు, లేదా ఇప్పుడు ఈ మీడియా రంగానికి సంబంధించి ఏదైనా చెప్తున్నవారు, కమ్యూనికేషన్ సంబంధించి వీటిలో ఏదైనా ఒక దాంట్లో వినూత్నంగా ఒక స్టోరీ రాయాలను, పదజాలాలన్నీ సమకూరాలను, లేదా వేటూరు సుందరమూర్తి గారి లాగా చక్కటి పదాలతోటి ఒక కవిత పాట రాయాలను, ఇటువంటి కోరిక ఉన్న వారికి, లేకపోతే తమను ప్రజెంట్ చేసుకోవడానికి ఇప్పుడు సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ గా ఉన్నారు కదా సార్ చాలా మంది కూడా ఇప్పుడున్న ట్రెండ్ ని బట్టి, సో వాళ్ళకి నాకు కాన్సెప్ట్స్ వస్తున్నాయండి కానీ ఎలా ప్రజెంట్ చేయాలో తెలియట్లేదు అనుకున్న వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. భాషా పరిజ్ఞానం అవసరం. ఆ భాషా పరిజ్ఞానానికి సమయానికి తగ్గట్లుగా పదాలు పడటం అనేది అవసరం. కరెక్ట్. ఆ పదాలు మళ్ళీ ఆకట్టుకునే విధంగా ఉండాలి, మాస్ ఆడియన్స్ కదా. యా, ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి వాటికి వీరి మేధా దక్షిణామూర్తికి సంబంధించిన తత్వాన్ని అది పురుష తత్వంగా భావించి వారు తీసుకుంటే వారు ప్రాక్టీస్ చేసిన సందర్భంలో అది ఉపయోగపడుతుంది. ఇందులో ఈ మంత్ర సాధన ఇది చేయటం వల్ల ముందు వివరించినట్టుగా జ్ఞాపశక్తి పెరగటానికి, రెండవది ఏదైనా కొత్త పనులు, ఇది మేధోపరమైన పనులు మొదలు పెట్టుకోవటానికి వీటికి ఉపయోగపడుతుంది. అలా కాకుండా ఎంతో కాలంగా వారిని వేధిస్తున్న సమస్య అంటే అన్సాల్వ్ గా ఉన్న మ్యాథమెటిషియన్ ఉన్నాడు అనుకుందాం, మ్యాథమెటిషియన్ అన్సాల్వ్డ్ గా ఏదో ఒక ప్రశ్న మిగిలిపోయింది అతను దాంట్లో చేస్తున్న దాంట్లో, ఒక దానికి ఎంత ప్రయత్నాలు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నా వారికి సమాధానం ఆ సొల్యూషన్ దొరకట్లేదు. అటువంటి సన్నివేశాలలో ప్రయత్నిస్తున్నప్పుడు సైంటిస్టులకు ఉపయోగపడుతుంది. అప్పుడు కూడా పురుషతత్వానికి సంబంధించిన మేధా దక్షిణామూర్తి ఆ మంత్రాన్ని, ఇది ప్రజాబాహుళ్యంలో ఉండే మేధా దక్షిణామూర్తి శ్లోకం వేరు, ద్వాదశ సిద్ధి విద్యలలో వివరించే మంత్రం వేరు. ఈ మంత్రాన్ని మీకు వివరిస్తాను. మామూలుగా మాకు తెలిసిందేమో గురవే సర్వలోకానాం భేషజే భవరోగిణం, ఇది మామూలుగా సర్వసాధారణంగా వింటుంటాం. దీనికి కూడా బోల్డంత పవర్ ఉందంటారు కదా? ఖచ్చితంగా ఉంటుంది. అది ముందు ఎపిసోడ్స్ లో మీకు వివరించాను. ఇక్కడ కేవలం ఈ సిద్ధి విద్యలను ప్రాక్టీస్ చేసేది, సిద్ధి విద్యలను ప్రాక్టీస్ చేసేది క్రమం ఉన్నది మనకి డీపెస్ట్ సౌత్ ఆఫ్ సౌత్ అన్నమాట. అంటే కేరళ, తమిళనాడు ప్రాంతంలో అక్కడ మేధావులు ఈ నాడీ జ్యోతిష్యాలను చేసేవారు చేస్తూ ఉంటారు. అలా కాకుండా హిమాలయ పర్వత శ్రేణుల్లో, కాశ్మీర్ ప్రాంతంలో, రెండు ఎక్స్ట్రీమ్ ఆ ప్రాంతాల్లో చేసేవారు దీన్ని పాటిస్తూ ఉన్నారు. కాబట్టి వారు ఇది ప్రాచీన గ్రంథాల నుండి, అంటే నేను ఇది సేకరించినది తంజావూరు సరస్వతి మహల్ లైబ్రరీ నుంచి దీన్ని సేకరించాను. దాని తర్వాత ఇది సేకరించుకున్న తర్వాత ఈ విధంగా సిద్ధి వీటిని ప్రాక్టీస్ చేసేవారు, ద్వాదశ సిద్ధి విద్యను ప్రాక్టీస్ చేసేవారు. నాడులను, దత్తనాడి, దాని తర్వాత ధ్రువనాడి, అగస్త్య నాడులను ప్రాక్టీస్ చేసేవారితోటి
సంప్రదించి వారు అనుభవాలను అన్నిటినీ నోట్ చేసుకున్న తర్వాత నేను నా దగ్గరికి వస్తున్న వారికి నేను సజెస్ట్ చేయడం జరిగింది. అది చక్కటి ఫలితాలను ఇవ్వటం జరిగింది. అన్ని ఒకటే కదా సార్, దత్తనాడి గాని అగస్త్య నాడి గాని కాదు సపరేట్ సపరేట్ అంటే దాంట్లో క్యాలిక్యులేటివ్ పార్ట్స్ డిఫరెంట్ గా ఉంటాయి. ధ్రువనాడికి సంబంధించి చూసుకుంటున్నప్పుడు ఒక రాశి విభజన, ఒక రాశిని మనం 30 డిగ్రీలుగా తీసుకుంటాము. అందులో 30 డిగ్రీలను వాళ్ళు 150 సమభాగాలు చేయటం అనేది ఒక ప్రక్రియ. 150 సమభాగాలు చేసి నాడీ అంశగా వారు తీసుకుంటూ ఉండటం అనేది అది మారుతూ ఉంటుంది. అది కొన్ని సాంప్రదాయాలు ఇంకో నాడీ పద్ధతుల్లో చలరాశులకు ఒక రకమైన డివిజన్, స్థిర రాశులకు ఒక రకమైన డివిజన్, ద్విస్వభావ రాశులకు మరొక రకంగా ఇట్లా మారుతూ ఉంటుంది. అదే విధంగా ఇందులో ఈ మంత్రానికి సంబంధించిన దాంట్లో కూడా వారు ప్రాక్టీస్ చేసే పద్ధతి ప్రకారం దీన్ని వివరిస్తూ ఉంటారు. కానీ ఇందులో నేను అన్నిటికీ కామన్ గా ఉండి పనికొచ్చే విధంగా 2 రకాల తత్వాలను చెప్తూ ఉన్నాను. ఒకటి పురుష తత్వానికి సంబంధించిన దాంట్లో స్త్రీం అనే బీజాక్షరం ఉండదు. అదే స్త్రీ రూప తత్వానికి సంబంధించి చేసుకుంటున్నప్పుడు స్త్రీం అనే బీజాక్షరం ఉంటుంది. 2 తత్వాలకు ఉపయోగపడుతుంది. మొదట ఈ పురుష తత్వానికి సంబంధించి ఇది మరచిపోయే తత్వం, జ్ఞాపశక్తి అటువంటి తత్వానికి అని చెప్తూ ఉన్నప్పుడు కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా వారు చూసిన వెంటనే ఒకసారి ఏకసంధాగ్రహి అంటారు చూసారా, అటువంటి తత్వం రావటానికి ఇందులో పేర్చబడిన బీజాక్షరాలు ఇవన్నీ వారి బాడీలో చక్కటి అన్నిటినీ శరీరంలో ఉండే ధాతువులను వీటన్నిటిని ప్రభావితం చేస్తుంది. తద్వారా వాళ్ళకి చక్కటి మేధస్సు వస్తుంది. ఈ మంత్రం చదువుతాను. ఓం క్లీం మం మేధా దక్షిణామూర్తయే స్వాహ. మూర్తియే స్వాహ కాదు, మూర్తయే ఓకే. ఓం క్లీం మం మేధా దక్షిణామూర్తయే స్వాహ. ఈ మంత్రాన్ని వారు 108 సార్లు చొప్పున వారు కాన్సన్ట్రేటెడ్గా కూర్చొని చదువుకోండి. చదువుకోవటం వలన వారికి అర్థమవుతుంది. చూసిన వెంటనే ఒకసారి మనం సింపుల్గా మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎక్కడో సైన్ బోర్డులు కనపడుతూ ఉంటాయి కదా, అది గుర్తు వెంటనే ఇంటికి వెళ్ళిన తర్వాత ఇది మొదలుపెట్టిన వెంటనే నా అనుభవంలో నేను చూసింది ఏమిటంటే, ఓసారి వెళ్తూ ఉన్నప్పుడు ఇది నేను ప్రాక్టీస్ చేసుకొని నేను వెళ్తూ ఉన్నప్పుడు బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు రోడ్డు మీద ఉండే సైన్ బోర్డులు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా మనలో చేసుకుంటే ఎక్కడ ఏ స్టేషన్లో ఏ ప్రాంతంలో ఏది ఉన్నది ఏది అనేది ప్రతిదీ గుర్తుంది. నేను రాసుకోవడానికి అనుకూలంగా ఉంది. దాని తర్వాత ఇది మొదలుపెట్టిన రోజు నుంచే నేను ఎవరెవరితో ఏం మాట్లాడాను అని దాని తర్వాత అనుకోని విధంగా ఇది మొదలుపెట్టి కొన్ని రోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాత నాకు సంస్కృతంలో లేశ మాత్రం ప్రవేశం ఉంది. అంటే ఆ సమయంలో పూర్తిగా అర్థం చేసుకునేంత ఇది లేదు. ఆ సమయంలో శంకర భాష్యము అని ఒక భాష్యగా మా గురువుగారు ఒక పుస్తకాన్ని ఇచ్చారు. ఆ పుస్తకాన్ని తీసుకొచ్చి చదువుతున్నాను. అది యాక్చువల్గా ఫిలాసఫికల్కి సంబంధించి, అంటే మన అద్వైత సిద్ధాంతానికి సంబంధించిన శంకరాచార్యుల వారికి సంబంధించింది. చదువుతూ ఉంటే నాకు మా గురువుగారిని అడగటానికి నోట్స్ రాసుకోవాలి కదా, ఏమేమి అర్థం కావట్లేదు ఏమిటి అనేది. ఆ నోట్స్ ఏమీ రాసుకోవటం అటువంటిది ఏమి లేకుండా మరుసటి రోజు నేను వెళ్ళి ఈ పేజీలో ఈ శ్లోకం ఉంది, దీని అర్థం ఏమిటండి అని మననం చేసుకుంటూ చెప్పగలిగే స్థితి ఉంది. కాబట్టి నేను దాన్ని అనుభవించాను. నేను ప్రాక్టీస్ చేసిన తర్వాత చాలా ఫాస్ట్ గా ఉన్నాయి. కాబట్టి ఈ మంత్రం అది అలా కాకుండా టెన్షన్ ఓరియంటెడ్ గా, అంటే మనకి పరీక్షల క్రమంలో కానీ ఇంటర్వ్యూస్ లో కానీ కొన్ని సందర్భాల్లో వాళ్ళకి అన్నీ గుర్తుంటాయి, చెప్పగలగాలి అని ఇదంతా ఉంటుంది. కానీ శరీరం సహకరించని పరిస్థితి, చెమటలు పడుతున్నాయి, లేకపోతే చేతులు వణుకుతున్నాయి, ఇటువంటి ఉంటే భయంతో కూడినవి ఉంటాయి. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సంబంధించిన ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న క్రమంలో ఇటువంటి సమస్యలు ఉంటాయి. అప్పుడు స్త్రీ రూప శక్తికి సంబంధించి వారు మంత్ర జపం చేయటం అలవాటు చేసుకోండి. ఇందులో స్త్రీం అనే బీజాక్షరం ఒకటి యాడ్ అవుతుంది, అది చెప్తాను. ఓం క్లీం శ్రీం మం మేధా దక్షిణామూర్తయే స్వాహ. ఈ విధంగా వారు అలవాటు చేసుకోవటం 108 సార్లు చొప్పున 48 రోజులు. ఏ రోజు మొదలు పెట్టమంటారు? వారు కన్వీనియంట్, ఎప్పుడు అనుకుంటే అప్పుడు. దీనికి తిథి వార నక్షత్ర యోగాలతో సంబంధం లేదు. ఆడవాళ్ళు పీరియడ్స్ లో ఉన్నప్పుడు చేయకూడదు. 5 రోజులు మానేసి, స్పాటింగ్ ఉంది మాకు 7 days 8 days కూడా స్పాటింగ్ ఉంది అనుకుంటే, వారి శరీర తత్వం ప్రకారం ఎన్ని రోజులు వారికి బ్లీడింగ్ ఉంటుందో
అన్ని రోజులు మంత్ర సాధన చేయొద్దు. ఈ మంత్రమే కాదు అసలు ఏ మంత్రం ఏ మంత్రం చేయకూడదా సార్? చేయొద్దు. ఓకే, రైట్ సార్. అద్భుతంగా తెలియజేశారు. ఇది ఓన్లీ అలా కూర్చుని జపం చేసుకోవటమే, మళ్ళీ మేధా దక్షిణామూర్తి పటం ముందు ఇదేమీ కూర్చోవడం అవసరం లేదు. అవసరం లేదు, జస్ట్ మంత్ర సాధన చేసుకోవటమే. అద్భుతం సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నాము, ఇప్పుడు పెద్ద పెద్ద ఎగ్జామ్స్ ఐఏఎస్ గ్రూప్స్ కి ఇలాంటి వాటికి ప్రిపేర్ అయినప్పుడు కూడా ఇది డెఫినెట్ గా చాలా ఏకాగ్రత పెరగటానికి, ఉమ్, అది స్థిరపడటానికి, హా. అంటే వాళ్ళు నేర్చుకున్నవి స్థిరపడటానికి చాలా ఈ బాగా. మంత్ర సాధన చాలా ఉపయోగపడుతుంది. అద్భుతం సార్. కానీ ఈ మంత్రం చేసి పుస్తకాలు చదవకుండా ఉంటే ఆ. మాత్రం ఉపయోగం ఉండదు. గుడ్డి సున్నా మిగులుతుంది, చూసుకోవాల్సి ఉంటుంది, కండిషన్స్ అప్లైస్. రైట్ సార్. అయితే నెక్స్ట్ వీడియోలో కాలభైరవి అమ్మవారి గురించి మాట్లాడుకోవాలి, ఈ సిద్ధి విద్యలకి సంబంధించి. అసలు కాలభైరవి అమ్మవారు దేనికి రిలేట్ అయి ఉంటారు, ఎటువంటి సమస్యల నుంచి బయటపడడానికి ఆరాధన చేసుకోవచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో కీప్ వాచింగ్. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. నమస్కారం.